హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఇక సండే కదా అండి. సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీగా తెచ్చుకోవాలన్నమాట. సో ఈరోజు ఒక మంచి స్పైసీ చికెన్ కర్రీ అయితే నేను మీకు చూపిస్తానండి. అది ఎలా ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. ఓకేనా అండి. ఫస్ట్ అయితే మనం చికెన్ని శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న బాండీ అయితే పెట్టేసేసానండి. పెట్టేసి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా, ఉప్పు, పసుపు వేసి నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాననమాట. ఆ వాష్ చేసుకున్న చికెన్ని నేను ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండీలోకి అయితే వేసానండి. వేసేసుకొని చక్కగా మనం నీట్గా అంతా ఆ చికెన్ అంతా వేసేసుకొని ఇలా ఫస్ట్ కొంచెము ఉడకబెట్టుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చికెన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు మనము. చాలా చాలా రకాలు దగ్గర ఒక 100 రకాలుగా మనం వండుకోవచ్చు అనమాట. అందులో ఒక రకం అనమాట ఇది. సో ఇకైతే నేను వేసేసాను కదా చికెన్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసానండి. అలాగే కల్లుప్పు వేసుకుంటున్నాను అనమాట నేను కొంచెం చేత్తో. ఆ కల్లుప్పు కూడా వేసేసుకొని చక్కగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అండి. ఉడకబెట్టుకుంటే ఏంటంటే చికెన్లో ఉన్న నీచు అనేది, ఆ వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట మనకి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇది నేను మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఇకైతే అది మూత పెట్టేసేసాను. అది ఉడుకుతూ ఉండగా మనం ఏం చేద్దామంటే అది చూసారా, చికెన్ చక్కగా బాయిల్ అవుతుందన్నమాట. బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక్కసారి పైకి కిందకి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి. మళ్ళీ చక్కగా అది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అలా మనం ఉడకబెట్టి వండుకుంటే కర్రీ కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందని ట్రై చేయండి మీరు కూడా. సో ఇక అది ఉడుకుతూ ఉండగా నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామని 1 స్పూన్ ధనియాలు, 1 ఇంచి అల్లం ముక్క, 2 చిన్నులపాయలు, అలాగే 1 ఇంచి చెక్క, లవంగాయలు, మిరియాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మెంతులు కొంచెం, ఇవన్నీ వేసుకొని అలాగే కొంచెం మనకి ఇంకా కర్రీ ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే 4 బాదం పప్పులండి. ఈ కర్రీకి స్పెషల్ అదే అనమాట. చాలా చాలా బాగుంది. నేను కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. కేజీ చికెన్కి ఇంత మసాలా సరిపోతుంది. ఒక 4-5 బాదం పప్పులు కూడా వేసుకోండి. కర్రీ మరింత టేస్ట్గా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక అది మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మసాలా కూడా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇక ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నేను అవి చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకు పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనం ఒకసారి మళ్ళీ చికెన్ కూడా కలుపుకుందాము. చికెన్ కూడా ఉడికిపోతుందన్నమాట. కేజీకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి చక్కగా సరిపోతాయి అనమాట. ఇకవైతే నేను అటు తిప్పేశాను కర్రీని, ఇటేమో అవి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మెయిన్ కొత్తిమీర కూడా నేను శుభ్రంగా కట్ చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. మొత్తం అన్నీ ప్రిపేర్ అయిపోయినాయండి. ఇటు చికెన్ కూడా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం చికెన్ ఏం చేద్దామంటే చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఉడికిన ఆ చికెన్ అంతటిని కూడా చక్కగా ఆ వాటర్ని కూడా మీరు వేస్ట్ చేయొద్దండి. ఆ వాటరు చికెన్ 2 కలిపి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఇక చూసారు కదా, చికెన్ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఆ చికెన్ అంతటిని కూడా ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ని కూడా మనం చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చక్కగా అంతా కూడా ఆ చికెన్‌లో వచ్చిన ఆ వాటర్ దాన్ని మనం సూప్ లాగా కూడా చేసుకొని తాగొచ్చనమాట. చాలా బావుంటుంది. అందుట్లో కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెము కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని సూప్ లాగా చేసుకుంటే ఇంకా చాలా బావుంటుందనమాట. సో ఇకైతే మనం ముక్కలన్నీ తీసేసుకున్నాం కదా, ఆ వాటర్‌ని కూడా మనం ఆ చికెన్ ముక్కల్లోకి వేసేసుకుందామండి. చికెన్ ముక్కల్లోకి వేసేసుకొని చక్కగా మళ్ళీ మనం అదే సట్టిని మనం మళ్ళీ పెట్టుకుందాము కర్రీకి. అంటే మనం ఇంట్లో పొద్దాకల కర్రీ మనం కూర వండుకునే సట్టి అంటాం కదా, అలా ఆ ఫ్లోలో అలా వచ్చేస్తుందనమాట. సో మీరేమనుకోవద్దు. సో ఇకైతే మనం అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ అదే బాండీలో మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. యాజ్ యూజువల్
నాన్ వెజ్ అంటే కొంచెం మనకి ఎక్కువే పడుతుందన్నమాట ఆయిల్ అనేది. సో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడవ్వాలి. ఈ లోపల నేను బియ్యం కూడా చక్కగా కడిగి రెడీగా పెట్టేసేసుకున్నాను వండేస్తాకి. ఇక నేను ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు చక్కగా 2 ముక్కలుగా తుంచి వేసానండి. వేసిన తర్వాత ఆయిల్ కూడా కాగింది కదా, ఇక మనం వెంటనే కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవైతే వేసేస్తున్నాను చక్కగా. అవి మనకి బాగా ఎర్రగా మగ్గాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇలాంటి కొత్త కొత్త వంటకాలు మనం చక్కగా రెడీ చేసి వండి మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళందరికీ పెడతా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చేసిన వంటని వాళ్ళు తిని అబ్బా బాగుంది అంటే మనం కూడా చాలా సాటిస్ఫై అవుతాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. బయట వెదర్ చాలా బాగుంది. ఎండొచ్చిందండి ఈరోజు. సో ఉల్లిపాయలు చూసారా చక్కగా ఈ రకంగా మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలని. ఈ రకంగా మగ్గిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది చూసారు, అన్నీ నేను చూపించాను కదండి మీకు ముందు వీడియోలో. ఆ రెడీ చేసుకున్న మసాలాని మనం వేగిపోయిన ఉల్లిపాయల్లోకి వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. ఆ అరోమా చాలా బాగుందనమాట మసాలా వేసిన తర్వాత అందులో. ఎందుకంటే హోల్ గరం మసాలా అనమాట ఇది. అంటే అంత పచ్చివేనండి, వేపి ఏం పట్నీ కాదు. హోల్ గరం మసాలా కదా, చాలా టెంప్ట్ వాసన అయితే వస్తుందనమాట. చాలా బాగుందనమాట. సో ఇక ఈ లోపల నా ఫ్రెండ్ అయితే వెళ్తుందనమాట. ప్రతిరోజు వస్తుందండి అది. ప్రతిరోజు వచ్చి మా చెట్టు మీద జాంకాయలన్నీ తింటూ ఉంటుందన్నమాట. సో ఇక అది అయిపోతే ఇక ఇటు చూసుకుంటే మనం మసాలా కూడా చక్కగా మగ్గిపోయిందనమాట అండి. చాలా చాలా చక్కగా మగ్గిపోయిందనమాట. ఇలా వెరైటీ వంటకాలు మన పిల్లలకి, మన ఫ్యామిలీకి చేసి పెడతా ఉంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనమాట అండి. చాలా ఇష్టం అనమాట నాకు ఇలా చేసి పెడతాము. సో నేను యూట్యూబ్ పెడతా కూడా గల కారణం ఇదేనమాట. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత కుకింగ్ అయినా సరే నేను విసుక్కోను అనమాట. చాలా ఈజీగా చేసేస్తానమాట. నాకు అంత ఇష్టం అనమాట కుకింగ్ అంటే. సో ఇక మనకి చక్కగా ఉల్లిపాయలు మసాలా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం చక్కగా మళ్ళీ కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనమాట. టమాటాలు కూడా వేసేసుకుందాము. ప్యూరీ లాగా వేసుకోవచ్చు, మనం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట, ఎలాగైనా వేసుకోవచ్చు. సో ఇక నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. మీకు ప్యూరీ కావాలనుకుంటే మీరు మిక్సీకి చక్కగా వేసేసుకొని 2 టమాటాలని చక్కగా మెత్తటి ప్యూరీ లాగా చేసుకొని వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇక వేసేసుకున్నాక మనం ఫ్లేమ్ని తగ్గించేసుకొని మూత పెట్టేయాలండి. ఎందుకంటే మన టమాటా ముక్కలు మగ్గాలన్నమాట. బాగా మగ్గితే చాలా బాగుంటుందన్నమాట. మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూసారా టమాటా ముక్కలు ఎలా మగ్గినాయో. కొంచెం వాటిని తిప్పుకుంటూ కొంచెం స్మాష్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అనమాట. ఆ టమాటాలు మగ్గుతాకి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో మీకు అంత టైం లేదండి మాకు అని అనుకుంటే కనుక మీరు తప్పకుండా ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇక మనకు టమాటా ముక్కలు మగ్గాలన్నమాట అండి. మగ్గిన తర్వాత ఏం వేయాలి ఏంటని నేను మీకు చెప్తాను. సో మన వీడియోస్ని చూస్తున్నారా అండి? మీరు చూస్తున్నారా? తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇక మనం మూత పెట్టేసాం కదా, మళ్ళీ ఇంకోసారి మూత తీసి చూసుకుందాము. టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కర్రీకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము. మీరు తినే స్పైస్ని బట్టి మీరు వేసుకునండి. నేనైతే 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం మసాలా వేసుకున్నాము, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి ఎక్కువగా స్పైసీ ఉంటే పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు తింటాకి. సో మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వండుకోవాలన్నమాట కర్రీస్ అనేవి. సో ఇక మనం కారం వేసిన తర్వాత ఫస్ట్లో మనం ఉప్పు పసుపు అనేది ఏం వేయలేదండి, మనం చికెన్లో వేసాము. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకుందాము. వేసుకొని అలాగే మన కర్రీకి మరింత టేస్ట్ని ఇచ్చే పెరుగు అనమాట అండి. పెరుగు కూడా ఒక చిన్న టీ గ్లాస్ అంతా, లేకపోతే ఒక చిన్న కప్ అంతా పెరుగు వేసుకుంటే, పాలు కూడా వేసుకోవచ్చండి. మీరు గమనించండి, పాలు వేసుకున్నా సరే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. సో నేనైతే పెరుగు వేసాను, నాకు పెరుగు అవైలబుల్గా ఉందని చెప్పేసి పెరుగు వేసాను అనమాట. సో పెరుగు వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతటిని కూడా మనం చక్కగా కలుపుకోవాలండి. చాలా చాలా దగ్గరగా చాలా చాలా ఓపికగా మనం చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా చాలా ఎక్సలెంట్గా కుదురుతుందనమాట. ప్రతిదీ హద్దరా బిదరాగా చేసేస్తే ఏది కూడా కుదరదండి. సో ఇక మనం మసాలాలన్నీ వేసేసుకున్నాను నేను ఆల్మోస్ట్. అది మగ్గుతున్నప్పుడు మనం ఏం చేద్దామండి, చూసారా ఎంత చక్కగా మగ్గిందోనండి.
పర్ఫెక్ట్గా మగ్గిందనమాట. టమాటాలు కానీ, ఉల్లిపాయలు, మనం వేసుకున్న మసాలా, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఉడకబెట్టుకొని మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా. ఆ చికెన్లో ఉన్న వాటర్తో సహా మనం ఏం చేద్దామంటే కర్రీలకు వేసేసుకుందామండి. ఇంకా మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన పనే లేదు. బాయిలర్కి ఎప్పుడైనా సరే వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది త్వరగా ఉడికిపోతుంది అనమాట. మనకి మా పేరెంట్స్ ఫారం లాగా టైం తీసుకోదు. ఇదేంటంటే మనకి చక్కగా బాయిలర్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసేసుకున్నాం కదా. చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత ఆ చికెన్తో పాటు ఆ వాటర్ కూడా వేసేసుకున్నాం, మీరు గమనించారు కదా. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా కర్రీని అంతటిని కూడా నెంబర్ 1గా కలిపేసేసుకుందామండి. పైనుంచి కిందకి, కింద నుంచి పైదాకా చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి చూసుకుందామండి. ఇలా దగ్గరుండి మనం అన్నీ వేసామా లేదా అనేది చూసుకుంటా ఉండి అంటే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక అయితే మళ్ళీ ఒకసారి మనం కర్రీని తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి అనేవి ఫస్ట్లో వేసేయకూడదండి ఈ చికెన్ కర్రీలో. సగం బడా ఉడికిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. సండే కదా అండి, మీరేం చేసుకున్నారు? బిర్యానీ అని, మటనా, చికెనా, ఫిషా, ఏం తెచ్చుకున్నారు, ఏం వండుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కలిపేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందామండి. మూత పెట్టేసేసుకొని బాగా ఉడకనిద్దామండి. బాగా ఉడికితే అస్సలు ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. కసూరి మేతి మీకు అవైలబుల్గా ఉంటే కసూరి మేతి కూడా వేసుకోనండి, మరింత రెట్టింపు అవుతుంది అనమాట టేస్ట్ అనేది. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు. వేసుకునే ఆప్షన్ అయితే ఉందండి ఈ కర్రీలో, ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ కర్రీ వచ్చేసి మనం బిర్యానీకి తినొచ్చు, పులావ్కి, ఘీ రైస్కి, అలాగే మన బగారా రైస్కి చాలా బాగుంటుందన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ముక్క కూడా ఎక్కడ చెదరకుండా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు ఏంటంటే బాయిలర్ ఏంటంటేనండి, వాటర్ వేసేసుకొని మనం పులుసుగా వండుకునే విధానం కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఎట్లా పడితే అట్లా వండేసుకుంటే కర్రీ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత ఎక్సలెంట్గా, ఎంత బాగా వచ్చిందో మన కర్రీ. అసలు చాలా చాలా బాగుందండి. బట్ గరం మసాలా వేసే వీడియో అయితే మిస్ అయిందండి. దయచేసి మీరు గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం చక్కగా కొత్తిమీర కూడా నేను అంటే ఆ వీడియో తీసాను క్లిప్పింగ్ అయితే, మరి అది మిస్ అయిందనమాట. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చూశాను, బట్ కనపడలేదు అది వీడియో, అది మిస్ అయినట్లుంది. సో మీరైతే గరం మసాలా తప్పకుండా వేసుకోండి. మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట. నేను ఇంట్లో చేసిందే వేస్తాను, అది మీ అందరికీ తెలిసిన విషయమే. గరం మసాలా వేసిన తర్వాత మనకి కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్గా, అసలు చూస్తుంటే నూరూరిపోతుంది అనమాట. వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కలిపేసేసుకున్నాం కదా, అన్నీ వేసేసుకున్న తర్వాత మంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం గార్నిషింగ్ అయితే చేసుకుందాం అనమాట. ఫుడ్ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చక్కగా టిఫిన్లు చేసేసి రెడీగా ఉన్నారు. మా వారైతే బయటికి వెళ్ళారు, మా అత్తయ్య అయితే ప్రేయర్కి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో పనులండి అసలు, ఎందుకంటే ఈరోజు ఎండ కాబట్టి అన్ని ఇంట్లో ఉన్న బెడ్షీట్లు అన్నీ ఉతికేసేసామన్నమాట. సో ఇకైతే నేను చికెన్ కర్రీని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం చక్కగా గార్నిష్ చేసుకుందామండి. ఇదండి ఈ సండే రోజు స్పెషల్ ఇదనమాట. మంచి స్పైసీ చికెన్ కర్రీ అనమాట అండి. బాదం పప్పులు కూడా వేసుకొని మనం చాలా చాలా ఎక్సలెంట్గా, డెలీషియస్గా ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని, అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. బయటివి తక్కువ తినండి, ఇంట్లో ఎక్కువగా తినండి. ఎందుకంటే మన ఇంట్లో చేసుకొని తినేవే మనకి హెల్దీ అనమాట ఈ రోజులను బట్టి. నేను మొన్న ఒక వీడియో చూసానండి, బోనాల పండగ అని చెప్పేసి అని మటను, బోటీ కర్రీస్ అని వండుకొని తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే తిన్నారంటండి. అది అందులో ఒక అబ్బాయి చనిపోయాడంట. దగ్గర ఒక 7-8 మందికి మోషన్స్ అంటండి. సో జాగ్రత్తగా నిల్వ పెట్టుకునే వస్తువులు ఏమి తినద్దు. అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినేసేసేయండి. చికెను, మటను ఇవన్నీ నిల్వ పెట్టుకోవద్దండి దయచేసి. అలాగే చికెన్ పచ్చళ్ళు కూడా అండి ఎక్కువ నిల్వ పెట్టుకోవద్దు. అవి కూడా మనం పట్టుకునేది అర కేజీయే కాబట్టి మీరు తొందరగా అయిపోయేలాగా చూసుకోండి 4-5 డేస్లో. సో ఇది నా చిన్న సజెషన్ అనమాట. దయచేసి ఎవరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలు తినవద్దు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి ఇది ఒక విన్నపం అనమాట. వేడివేడిగా వండుకోండి, వేడివేడిగా తినండి, ఇంట్లోవి తినండి, బయటవి ఏమి తినొద్దు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందామండి. అంతవరకు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగే కాదండి, ఇలాంటి మంచి విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషం అనమాట. చాలా హ్యాపీగా ఉందన్నమాట. మరొకసారి హ్యాపీ సండే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.